విజయనగరం జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. స్థానిక కోట వద్ద నుండి 3 లాంతర్లు జంక్షన్ వరకు జర్నలిస్టులు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. దాడిని ఖండిస్తూ నిజానిజాలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై బీఆర్ఎస్ పై వస్తున్న ఆరోపణలతో సహనం కోల్పోయి మహాన్యూస్ ఆఫీస్పై దాడి చేసి కార్లు, ఫర్నిచర్, అద్దాలు, కెమెరాలు ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పలువురు జర్నలిస్టులు. మహాన్యూస్ చైర్మన్ వంశీకృష్ణ మీద ఇతర జర్నలిస్టులపై దాడికి యత్నించడం సరికాదన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఛానల్ జరిగిన దాడి కాదు. మహాన్యూస్ చైర్మన్ వంశీకృష్ణను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన ఇది. ఈ ఘటనలో ఆ సందర్భంలో వంశీ అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు పెద్ద ప్రాణ నష్టం తప్పింది తప్ప ఈ రోజు వంశీని హత్య చేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. వంశీని టచ్ చేస్తే ఆంధ్ర తెలంగాణలో జర్నలిస్టులు అంటే చూపిస్తారు. అదే విధంగా జర్నలిస్టులో కొంత కేసీఆర్ కి నామరూపాలు లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు టీఆర్ఎస్ ఎలా వచ్చిందో, టీఆర్ఎస్ ఏ ప్రోత్సాహం వచ్చిందో, ఏ జర్నలిస్ట్ మర్చిపోయింది. కేటీఆర్ ఈ యొక్క వికృత చేష్టల్ని వీడియోలో కథలిచ్చేందుకు ప్రయత్నించిన మహాన్యూస్ చైర్మన్ వంశీకృష్ణపై మీరు దాడి ప్రయత్నించారు, హత్య చేసేందుకు ప్రయత్నించారు. వంశీని టచ్ చేస్తే ఏం జరుగుతుందో జర్నలిస్ట్ లోకంతో చూపిస్తుంది. అక్షరమైన ఆయుధంతో మీకు తీవ్రంగా బుద్ధి చెప్తాం. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షులుగా మీ పైన ఉంది. దయచేసి చెప్తున్నాం, ఇలాంటి వికృత చేష్టలు ఆపండి. మీకు ఏమైనా సరే ఇబ్బందులుంటే దానికి ప్రజాస్వామ్యంగా కోర్టులుంది. అదేవిధంగా ఖండించుకునే అవకాశం ఉంది, శాంతియుతంగా ఖండించే అవకాశం ఉంది. కాబట్టి శాంతియుత మార్గాన్ని ఎంచుకోండి. కానీ ఈ విధమైనటువంటి హింసాత్మక ఘటనలకు మీరు పాల్పడొద్దని, అదేవిధంగా మరొకసారి వంశీయ దృష్టికి వంశీయ తగ్గడానికి ప్రయత్నించినా కానీ మిమ్మల్ని ఏం చేయాలో అదే చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి దాడులు కానీ చేసినట్లయితే మేము కూడా పెద్దదాడులు చేసే పరిస్థితి ఏర్పాటు చేసుకోవడం అనేది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలోని మీడియా రంగంలోని ప్రతిదీ విశ్లేషిస్తాం. వాళ్ళే ఏమైనా తప్పుంటే చట్టపరంగా రకరకాలు ఉన్నాయి. కోర్టుల ద్వారా ఎల్లటి తప్పని కార్యాలయం మీద అలా దాడి చేయడం చాలా బాబు. అయితే ప్రతి మండలం నుంచి కూడా మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి కాకుండా అవసరమైతే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ వెళ్తాం అక్కడికి మహా కార్యాలయంకి వెళ్ళి అలా ఎవరెవరు బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరు చేశారో వాళ్ళ ఇంటి మీద కూడా మేము దాడి చేస్తాం. ఎలాంటి సందేహం లేదు. దాడులు అనేది ఒక్కడే సత్తే కాదు, మేము చేయగలం. కానీ మేము క్రమశిక్షణతోనే చదువుకుని విజ్ఞులు కాబట్టి మేము క్లియర్ గా చెప్తున్నాం. మీకు ఏదైనా ఉన్నట్లయితే చట్టపరంగా ఉన్నట్లయితే కోర్టులు అన్ని ఉన్నాయి చూసుకోండి. అంతే తప్పని భౌతిక దాడులు, కార్యాలయంపై దాడులు చేయడం మీకు ఇప్పటికే ప్రజలు ఒకసారి బుద్ధి చెప్పారు, మరోసారి బుద్ధి చెప్పడానికి సిద్ధపడతారు. మీరు చేసే తప్పులు ఏమైనా ఎండగడితే మీరు కొట్టేటప్పుడు ఎంతమంది నోరును ముగించగలుగుతారు. దయచేసి బీఆర్ఎస్ ఇప్పటికే ఏమున్నదో మీ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏమన్నదో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇలాగే కొనసాగినట్లయితే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా మాట కార్యంలో ఉండి అందరినీ బీఆర్ఎస్ నాయకులకు తుప్పు చేస్తామని మా జిల్లా శాఖ తరఫున